నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, పాఠశాల కన్వీనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఒక్క నిమిషం. నేను ఏ పార్టీకి సంబంధించిన దాన్ని కాదు. కాకపోతే నేను ముందు గవర్నమెంట్లో బాధపడి ఈ గవర్నమెంట్కి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసిన అభ్యర్థిని, డిఎస్సి అభ్యర్థిని. అంతకు మించి ఇంకోటి ఏంటంటే నేను గృహిణిని. నేను స్ట్రైక్ చేస్తున్నప్పుడు చాలామంది రమ్మని అంటున్నప్పుడు కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పంపించరు. సోషల్ మీడియా ముందుకెళ్ళి మాట్లాడతారా, సోషల్ మీడియాలోనే ఇచ్చేస్తారా, వాళ్ళు కామెంట్స్ చేస్తారు. లేకపోతే వాళ్ళ కామెంట్స్ని మీరు చూడలేరు అని సోషల్ మీడియాలోని, యూట్యూబ్లో కూడా వీడియోలు చేయడానికి మాలాంటి చాలామందికి ధైర్యం సరిపోవట్లేదండి. ఇప్పుడు డిఎస్సి మీద పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ మాకు చాలా క్వశ్చన్స్ అడగాలనిపిస్తుందండి. అంటే ఇవి ఏ పార్టీ తరపున వచ్చిన క్వశ్చన్స్ కాదు. ఓన్లీ నార్మల్గా ఒక జనరల్గా కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ ఒక గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్గా అడుగుతున్నానండి అంతే. అంతేగాని ఇది ఏ పార్టీ తరపు నుంచి అడిగే క్వశ్చన్స్ కాదు. మాకు వచ్చిన డౌట్స్, మాకులో ఉన్న ఆవేదన అనుకుంటారో, లేకపోతే మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేయలేకపోతున్నామని బాధ అనుకుంటారో, ఏమనుకుంటారో ఈ మాటల్లోనే మీకు అర్థమైంది ఏంటో నాకు ఒకరికి అర్థమవుతుంది. పాజిటివ్గా అర్థమయ్యారు, పాజిటివ్గా అర్థమవుతుంది. నెగిటివ్ అర్థమయ్యేది నెగిటివ్గా అర్థమవుతుంది. ఆగటం లేదండి, కన్నీళ్ళు ఆగటం లేదు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయండి. ఎగ్జామ్ని తలుచుకుంటుంటే కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఎందుకు అంత బాధపడుతున్నారంటే చాలామంది బాధపడుతున్నారండి. దీంట్లో నేను ఒక్కదాన్ని. ఫస్ట్ మొదటి సంతకం పెట్టి జూన్లోనే నోటిఫికేషన్ ఇస్తారనుకున్నాను. అప్పుడు జూన్ స్టార్టింగ్ కాబట్టి మేము స్కూల్కి వాటికి కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ వెళ్ళకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేసాం. కానీ మీరు మధ్యలో ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఆ తర్వాత దానికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు కాబట్టి మేము మళ్ళీ రీజాయిన్ చేసే జాబ్స్లో రీజాయిన్ అయ్యాం. అది మా పర్సనల్ ఇష్యూ కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేయలేము. అంటే అంత ఎఫెక్ట్ పెట్టలేక మనీ కానీ, లేకపోతే వేరేది కానీ అలా కూర్చొని చదివి అంత ఇది లేక ఇన్ని నెలలు కూర్చొని చదివి అంత ఇది లేక మేము మా పర్సనల్గా ఇష్యూస్ మీద మేము జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి జూన్ నుంచి మేము 3 months కోచింగ్ తీసుకున్నాము. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకొని చదువుతూ ఉన్నాము. దానికి సంబంధించి అన్నీ కూడా కంటిన్యూ అవ్వట్లేదని కాదు. కాకపోతే ఎగ్జామ్ ముందు ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా సరే ఒక 3 months పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి, గ్రూప్ 2 అభ్యర్థికి కానీ, జిఎస్టీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి కానీ తెలుస్తుంది. అదే మనసుకు తెలుస్తుంది. ఇంకో 45 days ఉంటే బాగుండు అని చెప్పేసి. పోనీ మీరు 45 days పెంచొద్దు, కానీ మాకు చాలా అభద్రతా భావం కల్పిస్తున్న నార్మలైజేషన్ని ఎందుకు మీరు ఎంత ఈజీగా తీసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అది నార్మలైజేషన్ అనేది టెట్లో నిరూపితమైంది. టెట్లో మీరు అన్ని పేపర్లు పెట్టడం వల్ల 155కి 155 మార్కులు, 160 మార్కులు వచ్చిన 155 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా అది ఎలా సాధ్యమండి? ఒక పేపర్లోని సత్ప్రమాణత, ఒక పేపర్లో లక్ష్యాత్మకత, ఒక విశ్వసనీయత ఉన్న పేపర్కి ఎందుకు అన్నన్ని మార్కులు వచ్చేయడానికి అవకాశం ఉంటుందా? అది ఎగ్జామ్ అంటారా అసలు? మాకు అర్థం కాదండి. ఈ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తున్నారా అండి? ఎందుకు 150కి 154 మార్కులు వచ్చేస్తాయి? ఇది నార్మలైజేషన్ వల్లే కదండి.
ఈ విషయాన్ని ఎందుకు కన్వీనర్ కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ తీసుకోవట్లేదు? నిజంగా వాళ్ళకి టాలెంట్ ఉండి ఎగ్జామ్ రాస్తే 120, 130, 140 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదని అనట్లేదు. కాకపోతే ఈ నార్మలైజేషన్ వల్ల అన్నన్ని మార్కులు కలిసిపోతున్నాయి. ఒక క్వశ్చన్ తప్పిస్తే దానికి మార్కు కలుపుతారు, ఒక క్వశ్చన్ ఆప్షన్ తప్పిస్తే దానికి మార్కు కలుపుతారు, ఇంగ్లీషు నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ అయ్యిందని చెప్పేసి ఒక మార్కు కలుపుతారు, ఈ నార్మలైజేషన్ వల్ల ఒక మార్కు కలుపుతారు. అంటే ఇలాగా మార్కులు కలుపుకుంటూ వెళ్ళిపోతే ఒక పేపర్ దమ్ముగా సెట్ చేసేంత మార్కులు కలపకుండా సెట్ చేసి అందరికీ సమన్యాయం కల్పించే అంత ఇది గవర్నమెంట్కి ఉండట్లేదా అండి? అసలు నాకు అర్థం కాదు. గ్రూప్ 2లోనే అలాగే రాష్ట్ర పాయింట్లు ఇచ్చిన పాయింట్లు అని తప్పులు ఇస్తారు, డిఎస్సిలోనే ఇలాగే మార్కులు కలుపుతారు. ఏంటి సార్ ఇది? అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నిరూపించుకోవాలనుకున్న వ్యక్తికి ఇన్ని ఆటంకాలతోటి అంటే మనశ్శాంతిగా ఎగ్జామ్ రాసి ఈ ఎగ్జామ్ నేను ఏ ఆటంకాలు లేకుండా రాశాను, మనశ్శాంతిగా ఎగ్జామ్ రాశాను, ఇప్పుడు నాకు జాబ్ వస్తుంది లేదా అన్నది తర్వాత విషయం అని అనుకుని ధైర్యంగా నేను ఏ మార్కులు కలవకుండా ఏదీ లేకుండా మంచిగా రాశాను అని అనిపించుకునే అంత మానసికమైన ప్రశాంతత ఏ గవర్నమెంట్ మాకు ఎందుకు ఇవ్వలేకపోతుందో మాకు అర్థం కావట్లేదు. మరి పోనీ డిమాండ్లో ఒకటి 90 డేస్ పెంచమని అడుగుతున్నాం అనుకో, ఆ 90 డేస్ మీరు పెంచకపోయినా న్యాయమైన డిమాండ్లు చాలా ఉన్నాయే మా దాంట్లోని. ఇంకొక 3-4 డిమాండ్లు న్యాయమైనవి ఉన్నాయి, అవి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఎగ్జామ్ టైం వదిలేసిన న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి కదా, ఏజ్ విషయంలోని. అలాగే జగన్ గారు గవర్నమెంట్లో ఇచ్చిన నోటిఫికేషన్కి ఏజ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఏజ్ లేరు. వాళ్ళ దగ్గర నుంచి 2-3 పేపర్లకి మనీ తీసుకున్నారు కదండి, ఆ మనీ వాళ్ళకి తిరిగి ఇచ్చారా? డిగ్రీ 50% అనేసి అన్నారు, వాళ్ళు కూడా 2-3 పేపర్లకు పెట్టుంటారు కదా. ఇప్పుడు పర్సంటేజ్ లేదని మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళు మనీ తిరిగి ఇచ్చారా? సిబిఎస్ఈ వాళ్ళకి తెలుగు లేదన్నారు, వారు ఆల్రెడీ జగన్ గవర్నమెంట్లోని పేపర్స్ పెట్టేశారు, వాళ్ళ మనీ మీరు తిరిగి ఇచ్చారా? ఆ మనీ కోసం ఏం సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక దాంట్లోనే ఇదయ్యి క్వాలిఫై అయ్యి ఒక దాంట్లో క్వాలిఫైయింగ్ మెరిట్ ఉండి రెండో నోటిఫికేషన్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ మెరిట్ లేరు అనేసి అంటే కనుక అది గవర్నమెంట్ తప్ప అండి, లేకపోతే క్యాండిడేట్ తప్ప? అక్కడ అప్లై చేసుకున్నారు, ఇక్కడ అప్లై చేసుకోలేకపోతున్నారు. దానికి గవర్నమెంట్ ఇది చెయ్యాలా, లేకపోతే వాళ్ళని అలాగా ఉంచేయాలా? అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు మామూలుగా జనరల్గా ఆలోచిస్తున్న మనకు కూడా తెలుస్తుంది. అంటే ఆ సిద్దిక్ అన్న అతను జగన్ గవర్నమెంట్లోనే మాట్లాడాడు, ఇన్ని పుస్తకాలు ఎలా చదవాలి, ఇంత ఎలా చదవాలి, ఏజ్ లిమిట్ ఇవ్వట్లేదు అయ్యి అని చెప్పేసి మా చేత ఆ వృత్తిలోగించి ఇది చేసి ఈ బస్సు యాత్రలు అవి ఇవి చేసి టీడీపీ గవర్నమెంట్కి మోటివేషన్ చేసి ఓట్లు వేయించాడు. ఇప్పుడు అదే సిద్దిక్ కనబడట్లేదు, అడగట్లేదు. ఆ గవర్నమెంట్లోనే ఏంటి సార్, ఆ గవర్నమెంట్లో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఎలిజిబిలిటీ కావట్లేదు, అది తప్పు కదా అని అతను అడగట్లేదు. అలాగే ఆ గవర్నమెంట్లో నార్మలైజేషన్ వద్దన్నాం కదా సార్, ఈ గవర్నమెంట్లో అదే నార్మలైజేషన్ తీసుకొచ్చారు ఏంటి సార్ నాకు సిద్దిక్ అడగట్లేదు. మా వాయిస్ ఎవరికి వినిపించాలో తెలియలేదు. వినిపించే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ప్రతిపక్షం అంటున్నారు. ఆ సిద్దిక్ ఏమయ్యాడో తెలియదు, అసలు మాట్లాడట్లేదు అతను అప్పుడు అంత స్టాండ్ తీసుకున్న అతను ఈరోజు ఆ గవర్నమెంట్లో ఆ ఎగ్జామ్ జరిగితే అంతమందికి న్యాయం జరిగేది. వాళ్ళు 1%, 2%, 3% అనేసి అనుకోవచ్చు. అలాగే అప్పుడు రిలీజ్ చేసిన పోస్టులు బట్టి అంతే మంది సెలెక్ట్ అయ్యేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ఆ పోస్టులు క్యాన్సిల్ చేయించారు. ఆ పోస్టులకి ఇంకా అప్పుడు వాళ్ళే వచ్చింది కదండి ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే. అప్పుడు మీరు ఏదైతే 16,000 మందే కదా వస్తారు అనేసి అనుకుంటున్నారో, అప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసిన 6,000 పోస్టులు కావచ్చు, 7,000 పోస్టులకి కూడా ఆ 7,000 మందే కదా అప్పుడు సెలెక్ట్ అయ్యేవారు. అప్పుడు ఎందుకు ఎగ్జామ్ మీరు జరగనివ్వలేదు? సిద్దిక్ గారిని అడుగుతున్నామండి క్వశ్చను. మీరు ఎందుకు అప్పుడు ఎగ్జామ్ జరగనివ్వలేదు? అప్పటికి చదువుతూ ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తారు అని చదువుతూ ఉన్నవాళ్ళు డిఎస్సి అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా మీరు అప్పుడు ఆ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయించేశారు. అప్పుడు కూడా మీరు సిద్దిక్ గారు కానీ ఎవరైతే పోరాడారో వాళ్ళందరూ అప్పుడే ఎగ్జామ్ జరగనిస్తే ఆ 7,000 మందికి పోస్టులు వచ్చినాయి కదా.
ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారంటే ఎంతమంది పార్టిసిపేట్ చేసినా సరే 16,000 మందికే కదా పోస్టులు వస్తాయని అడుగుతున్నారు. అప్పుడు జగన్ గారి గవర్నమెంట్లోనే కూడా ఆ 7,000 మందికే పోస్టులు వచ్చును. సిద్దిక్ గారు మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేయించారు? అప్పుడు మీ స్వలాభం కోసం మీరు మీ స్వలాభం కోసం పోస్ట్ పోన్ చేయించారు. అదే డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ డిఎస్సికి ఎలిజిబుల్ అయిన వాళ్ళని ఈ డిఎస్సిలో ఎలిజిబుల్ కాదని చూపిస్తున్నారు. మీరు చూపిస్తున్నప్పుడు అది క్వశ్చన్ చేయాల్సిన అవసరం సిద్దిక్ గారికి లేదా? అంటే వాళ్ళు 2-3 పేపర్లు పెట్టి ఉంటారు. వాళ్ళ ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు ఆ 2-3 పేపర్లో డబ్బులు మీరు తిరిగి ఇప్పించారా? 50% డిఎస్సి ముందు డిగ్రీది పెట్టలేదు ఓసీ వాళ్ళకి. వాళ్ళు 2-3 పేపర్లు పెట్టి ఉంటారు. వాళ్ళకి డబ్బులు తిరిగి ఇప్పించారా? సిబిఎస్ఈ వాళ్ళకి తిరిగి ఇప్పించారా? మీరు అలాగా మనీ ఉంచేసుకొని మీరు ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కాదు అంటే ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి ఆలోచించాలి కదా. కనీసం చిన్న చిన్న పాయింట్లు కూడా ఆలోచించలేకపోతున్నారా? ఎస్సీ వర్గీకరణ అన్నారు. అది ఎస్సీ వర్గీకరణ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని డిఎస్సి నోటిఫికేషను ఆప్ చేసి మీరు ఎస్సీ వర్గీకరణకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీకు అంతే చిత్తశుద్ధి ఉండుంటే కనుక ఆ డిఎస్సికి ఇది వర్తించదండి, ఇది పిల్లలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ డిఎస్సి మేము ఇచ్చేస్తాం, తర్వాత సావధానంగా ఇవన్నీ చేసుకొని అప్పుడు నెక్స్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మేము అమలు చేస్తామని మీకు అంత చిత్తశుద్ధి డిఎస్సి మీద చిత్తశుద్ధి ఉండుంటే కనుక అది మీరు ఎందుకు చెప్పలేదు? అప్పుడే మందకృష్ణ మాదిగ గారిని ఆయన అడిగినప్పుడు ఈ డిఎస్సికి ఇది వర్తించదు అని మీరు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు లోకేష్ గారు? చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాను, ఈ డిఎస్సికి వర్తించదు, ఇది ఎస్సీ వర్గీకరణ, నెక్స్ట్ డిఎస్సి నుంచి చేద్దాము అని మీరు ఎందుకు చెప్పలేదు? అది మందకృష్ణ మాదిగ గారిని. అదే ఇప్పుడు డిఎస్సి కోసం ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఇంత త్వరగా ఎస్సీ వర్గీకరణకి వేసిన కమిషను అది దానికి వేసి ఆ ఎస్సీ వర్గీకరణకి చేసినంత ఫాస్ట్గా ఆదివాసీలకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు మీరు? ఇదే డిఎస్సి కదా, ఇదే డిఎస్సిలో పోస్టులు వారు వేరు చేసి ఇమ్మని అడుగుతున్నారు. మరి ఆదివాసీలకి మీరెందుకు ఇప్పుడు గవర్నమెంట్ న్యాయం చేయలేకపోతుంది? వాళ్ళ మాటలను ఎందుకు పక్కన పెడుతుంది? విద్యా మంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా అప్పుడేమో జనాల్లోకి వచ్చేసి ఓ యాత్ర, ఇది యాత్ర, ఆ యాత్ర అని చేసి మమ్మల్ని అందరినీ మీ వైపుకి తిప్పుకొని ఇప్పుడు ఏమీ లేనట్టు ఎవరితోటి మాట్లాడకుండా ఎవరికి డైరెక్ట్గా మీరు సమాధానం ఇవ్వకుండా, అంటే ఓట్లు వేసిన వాళ్ళు అడుగుతున్నామండి, డిఎస్సి కోసం ఆశ పెట్టుకొని ఓట్లు వేసిన వాళ్ళమే అడుగుతున్నాము. అంటే బయటకు వచ్చి అడగలేని వాళ్ళని కూడా మా మనసులో చాలా బాధ ఉంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటి బట్టి మేము అడుగుతున్నాము. మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మీరు పాదయాత్ర చేసి మీరు మా యొక్క అభ్యంతరాలన్నీ తీసుకున్నప్పుడు దాంట్లోనే డిఎస్సికి సంబంధించి మీరు ఏది కరెక్ట్గా నెరవేరుస్తారు? ఆ అప్రెంటిస్ విధానం ఒకటి మాత్రమే రద్దు చేశారు. ఇప్పుడు డిఎస్సి ఈ విషయంలోనే ఆదివాసీలకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఎస్సీ వర్గీకరణకు చేసినంత న్యాయం ఆదివాసీలకి ఎందుకు చేయలేకపోతున్నారు? అదే ఎస్సీ వర్గీకరణ అంత మీకు డిఎస్సి మీద చిత్తశుద్ధి ఉండి ఇవ్వాలి అనుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణ అవ్వకముందే ఇచ్చేసి ఉండాలి. నోటిఫికేషను ఇచ్చేసి మేము పిల్లల కోసం ఆలోచిస్తున్నామని చెప్పి ఉండాల్సింది. అప్పుడు మేము కరెక్ట్గా మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళం, డిఎస్సిలో ఎంత చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి. అప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం మీరు నోటిఫికేషన్ ఆఫ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని. అదే సుప్రీంకోర్టు నీట్ పీజీ ఎగ్జామ్స్లోని ఒక పేపరే పెట్టమని తీర్పిచ్చింది కదండి. మరి అదే సుప్రీంకోర్టు ఒక ఎగ్జామ్ పెట్టమని తీర్పిచ్చింది. మరి ఇప్పుడు మీరు ఆఫ్ చేసి 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ ఎందుకు పెట్టట్లేదు? 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల ఎంతమంది లాస్ అవుతామని చెప్పేసి మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చదివినోడికి కలుస్తాయా? అసలు ఎందుకు కలవాలి మార్క్స్? ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఎందుకు కలవాలి? సత్ప్రమాణత ఎందుకు లేదు? విశ్వసనీయత ఎందుకు లేదు? మేము స్కూల్లో పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు సత్ప్రమాణతతోటి, విశ్వసనీయతతోటి, లక్ష్యాత్మకతతోటి ఒక పేపర్ ప్రిపేర్ చేయాలని ఒక బ్లూ ప్రింట్ ఇస్తారు. మరి అలాంటప్పుడు సత్ప్రమాణత, విశ్వసనీయత లేని పేపర్ని మీరెందుకు ప్రిపేర్ చేస్తున్నారు? మీరెందుకు ఎగ్జామ్ పెడుతున్నారు? గవర్నమెంటు తగిన వనరులు లేవంటున్నారు. ఒక డిస్ట్రిక్ట్ని తీసుకొని దానికి ఆలోచిస్తే తగిన వనరులు అవే సమకూరుతాయండి. ఎందుకు సమకూరవు? రాజు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉంటుందండి?
మీరు తలుచుకోవట్లేదు. మీరు ఎగ్జామ్ పెట్టేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఎంతమంది మానసికంగా నాకు మార్కులు పోతాయేమో అని అనుకుంటూ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు డిఎస్సిలోనే సేమ్ నార్మలైజేషన్ అప్లై చేయడం వల్ల మాకు పోస్ట్ మిస్ అయిందని అభద్రతా భావం మాకు ఉంది. అదే డిఎస్సి ఎగ్జామ్ అదే 10 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత జరిగే డిఎస్సి ఎగ్జామ్లోని అదే అభద్రతా భావంతో మేము ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. ఎందుకు మీరు మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు? మీరు టైం పెంచకపోవడం కన్నా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అది. ఎందుకు మీరు మమ్మల్ని ఒక్క మందకృష్ణ మాదిగ గారి మాట విని మీరు 3 లక్షల మంది 6 లక్షల మంది 5 లక్షల మందిని ఆ రోజు ఆప్ చేశారు. ఈరోజు అదే 5 లక్షల మంది 6 లక్షల మంది కూడా ఎగ్జామ్ కోసం అడుగుతుంటే 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అడుగుతుంటే మీరు మాట్లాడట్లేదు. అంటే దీంట్లో రాజకీయ సౌలభ్యం లేదా? మీరు నిజంగా మా కోసమే ఆలోచిస్తున్నారా? డిఎస్సి అభ్యర్థుల కోసమే ఆలోచిస్తున్నారా? ఇది నాకు చాలా 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 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే కనుక ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే 10% మందా ప్రజాస్వామ్యం? కాదు కదండి. ప్రజాస్వామ్యం అంటే 100% ఏది మెజారిటీ ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి ఉందని అంటారు. ప్రతిపక్షం లేదు నేనే ప్రతిపక్షానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి మేము ఇంత సఫర్ అవుతూ ఈ 6 లక్షల మంది 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టండి అన్నప్పుడు ప్రతిపక్షం అని పిలుచుకుంటున్న మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? అభ్యర్థిలోనే ఉన్న ఒక అబద్ధతా భావాన్ని తీసివేసిన వారు అవుతారు. ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకొని ఇస్తారు. నీ పేపర్ ఎలా వచ్చిందని అడుక్కునే యొక్క ఇది పోతుంది కదండి. ఎందుకు మమ్మల్ని అలాగే నీ పేపర్ ఎలా వచ్చింది, నీ పేపర్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నీ పేపర్ ఈజీగా వచ్చింది నీకు మార్క్స్ కలుస్తాయి, పోతాయి, నా పేపర్ కష్టంగా వచ్చింది నాకు మార్క్స్ కలుస్తాయి, ఇలాంటివన్నీ ఎందుకు ఈ టెన్షన్, ఎందుకు ఈ పేపర్లో గొడవ? అందరికీ ఒక పేపర్ పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతున్నాము. ఆ రోజు జగన్ గారు ప్రతిపక్షం అడిగినప్పుడు మీరు ప్రతిపక్షం ఇవ్వలేదు. ఎందుకు? మినిమం సీట్లు లేవని ఇవ్వలేదు. తర్వాత ప్రతిపక్షం మాదే అని అన్నారు. మరి ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న మేము 3 లక్షల మంది అప్లికేషన్ చేసుకున్నాము. 3 లక్షల మంది కూడా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అడుగుతున్నాం. దాన్ని నెరవేర్చాలనే బాధ్యత మీకు లేదా అండి పవన్ కళ్యాణ్ గారు? దాని మీద వచ్చి మాట్లాడాలనే బాధ్యత మీకు లేదా? ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ప్రతిపక్షం అని మీరు చెప్పారు, మీరే అనౌన్స్ చేసుకున్నారు. మేము గవర్నమెంట్లో ఉన్నాం, మేము ప్రతిపక్షం అని మీరే అనౌన్స్ చేసుకున్నారు. హోదా వస్తే కనుక మీకే రావాలని మీరు మాట్లాడారు ఆ రోజుని. అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ మాకు పెట్టాలి అని మేము అడుగుతున్నాం. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు గవర్నమెంట్ని? ఆ రోజు ప్రశ్నించే హక్కు లేదా అని అడిగారు. ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే మా క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పట్లేదు. బీజేపీకి తెలుగుదేశానికి వారధిగా మారారు మీరు. వారందరినీ ఒకటి చేశారు. వారందరి మధ్య ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గించి వాళ్ళందరినీ ఒకటి చేశారు. మరి ఏపీ గవర్నమెంట్కి డిఎస్సి అభ్యర్థులకు జరుగుతున్న వారిలోని మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు? వీళ్ళని పిలిచి వాళ్ళకున్న సమస్యలను మీరు డిఎస్సి అభ్యర్థులకు ఉన్న సమస్యలను వాళ్ళని పిలిచి ఏంటి మీ సమస్య ఏంటి, ఎందుకు ఇంత బాధగా ఉన్నారు మీరు? ఒక్కసారి పిలిచి ఎవరైనా మాట్లాడారండి? అదే టీచర్స్ యూనియన్ స్ట్రైక్ చేస్తే కనుక వెంటనే రెస్పాండ్ అయ్యారు. అంటే వాళ్ళకి మీరు టీచర్స్ యూనియన్స్కి జీతాలు ఇస్తూ వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అయ్యారు. మేము 750 రూపాయలు ఫీజు కట్టి ఒక్కొక్కరు 4 పేపర్లు 3 పేపర్లు 2 పేపర్లు రాస్తున్న వాళ్ళం. మేము క్వశ్చన్ చేస్తుంటే మాకు సమాధానం ఇవ్వట్లేదు. డబ్బులు కట్టి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి మేము స్ట్రైక్ చేసి మాకు 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టండి అని మేము స్ట్రైక్ చేసి అడుగుతుంటే ఇక్కడ మాకు ఒక్కరు కూడా సమాధానం ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ న్యాయం ఎవరికి జరుగుతుందండి? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. నేను అడుగుతున్న మాటలు నా మనసులోంచి వచ్చిన మాటలు. నేను ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి నేను మాట్లాడట్లేదు. 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ అని అడుగుతున్నాం 3 లక్షల మంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మా డిమాండ్లో న్యాయం లేదా అండి? ఒకసారి ఆలోచించండి.
1:1 ఎగ్జామ్ పెట్టమంటున్నాము. అదే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షం అని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపక్షంలో ఉన్న జనసేన యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, లేకపోతే జన సైనికులను కూడా అడుగుతున్నాం. జన సైనికులకు కానీ మా గోడు ఎందుకు అర్థం కావట్లేదు, మమ్మల్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు. టీచర్స్ యూనియన్ పిలిపించి మాట్లాడారు, మందకృష్ణ గారిని పిలిపించి మాట్లాడారు. మరి 3 లక్షల మంది ఉన్న డిఎస్సి అభ్యర్థులను ఎందుకు పిలిపించి మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఇంతమంది 3 లక్షల మంది బయటకు రాలేక, అలాగే అని లోపల ఉండలేక మానసికంగా బాధపడుతూ 1:1 ఎగ్జామ్ లేదని 50% మంది 50%తో అన్క్వాలిఫై అయ్యామని ఏజ్లో ముందు గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ ఇప్పుడు లేదని ఇంతమంది బాధపడుతుంటే మీరు ఏ సమస్య లేనట్టుగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రజల మనిషే కదా, మరి మీరు ఎలా ఉండకపోతున్నారు? మరి తప్పే. ఎందుకంటే ఒక ప్రతిపక్షం లేకుండా చేసి ఒకే ఒక్క పార్టీకి సీట్లు ఇవ్వడం మాది తప్పు. తులసి చంద్ గారు మీరు చెప్పారు, ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అయినా మేము చదువుకొని ఉన్న వాళ్ళము కూడా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయటం అనేది మా తప్పు. మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయటం అనేది నిజంగా మా తప్పు. అదే కనుక ప్రతిపక్షం ఉండుంటే కనుక ఈరోజు మా మాటల్ని, మా యొక్క ఇదిని కన్సిడర్లోకి తీసుకునేవాళ్ళు. వాళ్ళు సగం సీట్లో ఇచ్చి ఉంటే కనుక నిజంగా కన్సిడర్లోకి తీసుకునేవాళ్ళు. కానీ కన్సిడర్లోకి తీసుకోకపోవడానికి, మా మాట వినకపోవడానికి లోకేష్ గారు మొండితనంగా వెళ్ళటానికి, లోకేష్ గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా సరే మీరు వెళ్తున్నారు అనేసి అంటే మేము ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం మా తప్పు. అందుకనే మీరు ప్రతిపక్ష హోదా మీకు మీరే తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. డిఎస్సి అభ్యర్థులు 1:1 పేపర్ అడుగుతున్నారు. టైం పెంచడం కన్నా ముఖ్యమైన విషయం 1:1 పేపర్. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని విషయంలో న్యాయం చేయకపోతే కనుక మేము నెక్స్ట్ సారి ప్రతిపక్షాన్ని బలంగా ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ టైం మీరు వచ్చినా సరే మేము ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేస్తాం, గట్టి ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేస్తాము. 1:1 పేపర్ కన్సిడర్లోకి తీసుకోకపోతే ఇప్పుడు జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారండి. అది అన్యాయం అనే కదా మీరు రద్దు చేశారు. అది అందరూ దాని గురించే కదా, అది మీరు పాపులర్ చేశారు. అది అన్యాయం అనే కదా రద్దు చేశారు. మరి ఈ నార్మలైజేషన్లో కూడా అన్యాయం జరుగుతుందని మేము ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ అడుగుతున్నామండి. మీకు డబ్బులు ఇచ్చి మేము అప్లికేషన్ కొనుక్కొని అప్లికేషన్ పెట్టి ఒక పేపర్ కాదు 2-3 పేపర్లు పెట్టి ఒక్కొక్కరు 2,000 సగం మంది 2,000 3,000 ఇచ్చి ఒక మనిషికి 2,000 చెప్పిన ఇచ్చి మేము అడుగుతున్నాం 1:1 పేపర్ పెట్టండి అని. ఇదెందుకు మీరు చేయలేకపోతున్నారు? డిఎస్సి కన్వీనర్ని కూడా మేము అడుగుతున్నామండి. ఎందుకు మీరు అంత మొండిగా వెళ్తున్నారు? ఓన్లీ ఫస్ట్ వాగ్దానం జూన్ లోపు నెరవేర్చుకోవాలని ఒక్కదాని విషయంలో అడుగుతున్నారు. మీరు చెప్పే దాంట్లో కూడా న్యాయం లేదని, ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడతారన్న దాంట్లో న్యాయం లేదు. ఎందుకు మేము చెప్తాం కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు. వాళ్ళని నేషనలైజేషన్ చేయడం వల్ల టీచర్స్ మిగిలిపోయారు. వాళ్ళందరినీ ఎంఈఓ ఆఫీస్కి కనెక్ట్ చేస్తాము, అతనికి టీచర్స్ ఉండిపోయారు అని చెప్పేసి మీ పేపర్లోనే కూడా వచ్చినాయి. మీరు వాటికి సంబంధించి వచ్చినాయి. వాళ్ళందరితోటి మీరు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ వరకు వాళ్ళందరితోటి మీరు మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. మీరు చెప్పే దేంట్లోనే కూడా మాకు న్యాయం కనిపించట్లేదు. మీరు ఇచ్చిన వివరంలో దేంట్లో కూడా మాకు న్యాయం కనిపించట్లేదు. అడగడానికి మా వాళ్ళు నువ్వు ఒక్కరిదాన్ని వెళ్ళి బయట అడుగుతూ ఉంటే కుదరదు, మీకు వచ్చే కామెంట్స్ అవి సోషల్ మీడియాలో మేము వినలేము, మేము చేయలేము అని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు. అలాగే మేము అందరం కూడా అలాగే ఉండిపోతున్నాం. లేడీస్ చాలామంది అలాగే ఉండిపోతున్నారు. జెంట్స్ అడగడానికి అయినా మేము ఇంత పెద్ద సంభాషణ అనేది మేము మీడియా ముందు తీసుకురావడం అనేది చాలా అది సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎంత టైం మాకు ఎవరు కేటాయించరు. మీరు డిఎస్సి అభ్యర్థిని పిలిచి అడగండి సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము 7 నెలల క్రితం
అప్లికేషన్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి 7 నెలల క్రితం చెప్తున్నాము. మేము 7 నెలల క్రితమే డిఎస్సి సిలబస్ అనౌన్స్ చేసేసాము. అప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నామనేసి అంటున్నారు కదా. మరి అప్పటి నుంచి మీరు 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ ఎందుకు? మేము అది ఎప్పటి నుంచో అడుగుతున్నది 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టాలని చెప్పేసి. అప్పటి నుంచి మీరు 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టాలని ఎందుకు ప్రిపేర్ అవ్వలేదండి? 1 రూల్ అప్పటి నుంచి ఎందుకు సమకూర్చుకోలేదు? మీకు 7 నెలలు టైం ఉంది కదా 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టడానికి. ఒక సత్ప్రమాణతోటి, ఒక విశ్వసనీయతతో, లక్ష్యాత్మకతోటి మీరు డిఎస్సి ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు మీకు కూడా 7 నెలలు టైం ఉంది కదండి. మీరు ఎందుకు వనరులను సమకూర్చుకోలేదు? మాకు సిలబస్ ఇచ్చేశారు, అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉండమని 7 నెలల ముందుమే చెప్పారు. ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ ఎస్సీ వర్గీకరణని తీసుకొచ్చారు. మేము నార్మల్గా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, చిన్న వాళ్ళం కాబట్టి ఏదో మా పర్సనల్ ప్రాబ్లమ్స్ పని మేము జాయిన్ అయ్యాం. దానికి మిమ్మల్ని అనడానికి వీల్లేదు. చదువుతున్న 10% మందిని మాత్రమే మీరు లెక్కలోనికి తీసుకుంటున్నారు. ఇది 6 లక్షల మందికి సంబంధించిన సమస్యగా మీరు కన్సిడర్ చేయట్లేదు. 7 నెలల ముందు నోటిఫికేషన్కి సన్నద్ధం అవ్వండి అని చెప్పారన్నారు. అదే 7 నెలల ముందు మీరు ఎందుకు ఒక డిస్ట్రిక్ట్ ఒక ఎగ్జామ్ పెట్టడానికి ప్రిపేర్ అవ్వలేదు? మేము కన్వీనర్ గారిని అడుగుతున్నాము. అలాగే ఎగ్జామ్కి సన్నద్ధం చేస్తున్న వాళ్ళందరి టీంని అడుగుతున్నాము. మీరు ఎందుకు 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ పెట్టడానికి 7 నెలల ముందే మీరు చేయలేదు? 7 నెలల ముందు మాకు అప్లికేషన్ ఇచ్చినప్పుడు, 7 నెలల ముందు మాకు మీరు సిలబస్ ఇచ్చినప్పుడు 7 నెలల ముందే మీరు ప్రిపేర్ అవ్వాలి కదా ఎగ్జామ్ పెట్టడానికి. ఇప్పుడు ఎందుకు? ఐటీ మినిస్టర్గా చేసిన నారా లోకేష్ గారు ఇప్పుడు మా హాల్ టికెట్లోనే ఎన్నో తప్పులు వచ్చినాయి. ఇవన్నీ ఎన్నో తప్పులు వచ్చినాయి. ఒక్కొక్కరికేమో పేపర్ కనబడట్లేదు, ఒక్కొక్కరికేమో 4 పేపర్లు పెట్టినారు, 3 పేపర్లే వచ్చినాయి. ఒక్కొక్కరికేమో పీజీటీ టీజీటీ వాళ్ళకేమో ఇంగ్లీష్ ప్రొఫిషియెంట్ టెస్ట్ ఫస్ట్ కనిపించలేదు. ఒక్కొక్కరికి ముందు వచ్చిన సెంటర్స్ ఇప్పుడు మారిపోయినాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఒక ఐటీ మినిస్టర్గా చేసి మీరు ఇన్ని తప్పిదాలు ఎలా చేశారు? పర్ఫెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి ముందు నుంచి మాకు టెన్షన్ లేకుండా చేయాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు టెన్షను, అప్లికేషన్ పెట్టినప్పుడు టెన్షను, ఇవన్నిటితోటి టెన్షన్ తోటి ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నప్పుడు నార్మలైజేషన్ లేదని టెన్షన్, ఇవన్నీ టెన్షన్ తోటి మమ్మల్ని ఎగ్జామ్ ఎందుకు ప్రశాంతంగా రాయనివ్వరండి? ఎందుకు ప్రశాంతంగా మేము డబ్బులు ఇచ్చి కూడా ఎగ్జామ్ ప్రశాంతతగా రాయడానికి హక్కు లేదా అండి మాకు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకొని హక్కు గవర్నమెంట్ కల్పించట్లేదు. ఎందుకు కల్పించట్లేదు? మా క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారిని అందరిని అడుగుతున్నాం. సీఎం చంద్రబాబుని ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని డిఎస్సీలు కండక్ట్ చేశారు కదా మీరు, ఇన్ని డిఎస్సీలు కండక్ట్ చేశారు. మీకు కూడా సార్ 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ పెట్టాలి, పిల్లలకి న్యాయం చేయాలి అనే థాట్ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతి సభకి వెళ్ళినప్పుడు డిఎస్సి పెడుతున్నాం, డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నాం, డిఎస్సి 16,000 మందికి పోస్టులు ఇస్తున్నాం అంటున్నారు. ఆ 16,000 మంది నిజంగా కరెక్ట్ పర్సన్స్ వస్తున్నారా లేదా అని ఎందుకు మీరు సత్ప్రమాణంతో ఎగ్జామ్ విశ్వసనీయతతో ఎగ్జామ్ కండక్ట్ చేయలేకపోతున్నారు? మాకు 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ కావాలి. మీరు 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ పెట్టలేనప్పుడు మేము కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోతామండి. ఇది సైలెంట్ అయిపోతాము. మాకంత ఇంకా మీతో పోరాడే ఓపిక మాకు లేదు. మేము సైలెంట్ అయిపోతాం. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో కానీ, నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లో కానీ మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి మా శాయశక్తులా కృషి చేస్తాము. మీకు ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారి ప్రతిపక్షం కాదండి. మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి, అది ఏ పార్టీ నుంచైనా ఒక్కొక్క అభ్యర్థి కానివ్వండి, మేము మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి మా శాయశక్తులు మీకు కృషి చేస్తాం. మీరు నెగ్గడానికి ఎంతైతే మేము ఎఫెక్ట్ పెట్టామో అంతే ఎఫెక్ట్ మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి కూడా మేము ట్రై చేస్తామండి. ఎఫెక్ట్ పెడతాం. ఎందుకంటే 3 లక్షల మంది అభద్రతా భావంతో ఎగ్జామ్ రాస్తున్నామండి. మాకు ఒకే పేపర్ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ పెట్టండి. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు, ఎగ్జామ్కి మాకు ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు, ఏజ్ అయిపోయింది, మాకు ఏజ్ అయిపోయినందుకు మాకు ఏజ్ 1 year 2 years అన్నా పెంచండి అని అడుగుతున్నా సరే మీరు పట్టించుకోవట్లేదు కదా. ఎందుకు? ప్రతిపక్షం లేదనే పట్టించుకోవట్లేదు మీరు. మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అయినా ఇప్పుడు చాలా 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 బాధగా ఉందండి. చాలా కన్నీళ్ళు వస్తున్నాయండి.
అని ఏ ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నారు డిఎస్సి అభ్యర్థులు. ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా సరే ప్రిపరేషన్కి టైం ఉండాలండి. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది అది ఎవరు ఎవరు రూల్స్ ప్రకారం వెళ్ళింది కాదండి. అది మినిమం 90 డేస్. మినిమం 90 డేస్. ఎందుకంటే ఒక్కొక్కరు 4 పేపర్లు రాస్తాం. ఒక్కొక్కరు అట్లీస్ట్ 2 పేపర్లు 3 పేపర్లన్నా రాస్తాం. ఒక పేపర్ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేము ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టలేదండి. ఎందుకంటే ఎగ్జామ్కి టైం సరిపోదు అని చెప్పేసి పీజీలు చేసినా సరే పీజీటీలకి పెట్టలేదు మేము. ఎందుకంటే టైం సరిపోదు ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పేసి మేము కొన్ని ఎగ్జామ్స్ అలా కొన్ని ఎగ్జామ్స్ మానేసుకున్నా సరే, కొన్ని పేపర్లు మానేసుకున్నా సరే 2-3 పేపర్లు రాసిన వాళ్ళు ఎక్కువ. 2-3 పేపర్లు రాసిన 2-3 పేపర్లకి సంబంధించిన సిలబస్ని కంప్లీట్ చేయడానికి 90 రోజుల సమయం ఇవ్వలేరా అండి? ఒక పేపర్కి 45 రోజులు, ఒక పేపర్ 45 రోజులు చెప్పిన తీసుకున్నా సరే సగటు డిఎస్సి అభ్యర్థి 2 పేపర్లు పెడతారు. ఒక పేపర్కి 45 రోజులు, ఒక పేపర్కి 45 రోజులు, కనీస సమయం 90 రోజులు ఇవ్వలేరా అండి? మీరు రివిజన్ చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఎంతోమంది ఒత్తిడికి గురవుతున్నారే. ఇప్పుడు మేము పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు, మేము పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా సగటు అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేస్తారు. ఎవరైనా సరే సగటు వ్యక్తిని మనం ఏ యొక్క లెక్కలు తీసుకున్నా, ఏ యొక్క నివేదికలు తీసుకున్నా, ఏం తీసుకున్నా సగటు వ్యక్తిని మనం కన్సిడర్ చేస్తామండి. అంతేగాని యావరేజ్ వాళ్ళని తీసుకుంటాం తప్పించి యావరేజ్ వాళ్ళని తీసుకోము. ఒకటి సగటు విద్యార్థి లేకపోతే సగటు అభ్యర్థి తీసుకుంటాం. ఆ సగటు అభ్యర్థి 3 లక్షల మంది సగటు అభ్యర్థిని వదిలేసి 10 లక్షల మంది ఉన్న మీరు తెలివితేటలు కలిగిన వ్యక్తుల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు అన్నమాట. ఎవరైనా సరే క్రియేట్ చేయాలి అనుకుంటే కష్టపడేది సగటు అభ్యర్థే కష్టపడతారండి. ఎప్పటి నుంచో ఇప్పుడు మీరు 3 నెలలు టైం ఇవ్వడం వల్ల మీకు పోయేదేమీ లేదు. ఆ విషయం మీకు తెలుసు. కానీ మీరు మొదటి సంతకం నిలబెట్టుకోవాలి, ఎవరో మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు తప్పించి అభ్యర్థికి న్యాయం చేద్దామని పవన్ కళ్యాణ్ గారికి లేదు, ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి లేదు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా సగటు అభ్యర్థికి న్యాయం చేయాలి అని లేదు. ఎప్పుడూ నష్టపోయేది సగటు అభ్యర్థే. అదేవిధంగా నార్మలైజేషన్ వల్ల కూడా సగటు అభ్యర్థే నష్టపోతున్నాడు. అతను చదివి ఉన్న నార్మలైజేషన్ వల్ల పేపర్లో మిస్టేక్స్ రావటం వల్ల మార్కులు కలిసి ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ రావటం వల్ల ఇది సత్ప్రమాణత విశ్వనీయత కలిగిన ఎగ్జామ్గా పరిగణించం. ఇన్ని సెక్షన్స్లో ఎగ్జామ్ జరుగుతుంటే దాన్ని కోర్టు ఆమోదించిందని మీరు ఎంత మీరు స్టేట్మెంట్ ఇచ్చినా సరే అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము క్వశ్చన్ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి ఫోన్ చేస్తున్నాము కానీ కలవట్లేదు. జన సైనికులు ఏమైపోయారో తెలియదు, సిద్దిక్ ఏమైపోయాడో తెలియదు. ఆ రోజు ఈ డివైఎఫ్ఐ వాళ్ళు స్ట్రైకులు ఆపేశారు. మా తరపున మాట్లాడడానికి ఎవరు లేరు. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు వెళ్ళి మాట్లాడతావు అని అంటున్నారు తప్పించి ఎందుకు మాట్లాడకూడదని వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు. అలాగే ఇప్పుడు మీరు మహానాడు కార్యక్రమం చేపట్టారండి. ఆ మనీ ఎవరిదండి? మీరు పార్టీ పరంగా మనీ పెట్టారా, లేకపోతే గవర్నమెంట్ మనీ తీసుకెళ్ళి పెట్టారా? అంత సభ ఎందుకు నిర్వహించారు? అది మామూలుగా కూడా మీరు నిజంగా చేసి ఉంటే కనుక మీరు సభలు నిర్వహించకపోయినా సరే ప్రజల్లోకి వెళ్తుంది. మేము తీసుకుంటాము. అయినా సరే మీరు మహానాడు సభ నిర్వహించి అంత డబ్బు మీరు పెట్టారు. అది ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ గారి మీరు పెడుతున్నారు కదా, పార్టీ డబ్బు పెడుతున్నారా లేకపోతే మీరు గవర్నమెంట్ డబ్బు పెడుతున్నారా? ఆ సభలు కానీ అడిగారా అండి పవన్ కళ్యాణ్ గారు? అడగరు. హాల్ టికెట్లో అన్ని మిస్టేక్స్ వచ్చినా సరే అడగరు. అవన్నీ మేమే సాక్రిఫైస్ చేసుకోవాలి, మేమే భరించాలి, మేమే టెన్షన్ తీసుకోవాలి. అన్నీ అభ్యర్థికే టెన్షను. కానీ డిఎస్సి నిర్వహించే కన్వీనర్ గారు మీరు గవర్నమెంట్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అది మాత్రం మాకు అర్థమవుతుంది. గవర్నమెంట్ మా కోసం ఆలోచించకుండా మీరు చేస్తున్నారు.
అలాగే లోకేష్ గారు మీరు ప్రతిపక్షం లేదని ఒకే ఒక దానితో మీరు ముందుకెళ్తున్నారు. అలాగే ప్రతిపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక్క విషయం కూడా మీరు అడగట్లేదు. దీన్ని ఇది మానసిక క్షోభ. ఇది ఎవరికి ఏ న్యాయ శాస్త్రాలకి కూడా అందని విధమైన క్షోభ. అదే మెంటల్ టెన్షను, ప్రెషరు ఇవన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులు అనుభవిస్తున్నారు. అంతకుముందు నార్మలైజేషన్ వల్ల 1-2 పాయింట్స్తో జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏజ్ లేక బాధపడుతున్నారు. అదే నార్మలైజేషన్ వల్ల జాబ్ మిస్ అవుతాము అనే బాధతో మేము ఎగ్జామ్ రాస్తున్నాము. సరే కానివ్వండి, మీ ఇష్టం, మీ రాజ్యం కాబట్టి మీరు చేస్తున్నారు. మీ రాజ్యానికి ప్రతిపక్షం లేదు కాబట్టి మీరు చేస్తున్నారు. ఇదే రోజున ప్రతిపక్షం ఏర్పాటు చేసి ఉంటే కనుక మాకు న్యాయం జరిగేదని మేము అనుకునేలాగా మీరు చేస్తున్నారు. అలాగే మేము పంచాయతీ ఎలక్షన్స్లోని మీకు ఖచ్చితంగా మీకు ప్రతిపక్షం ఇవ్వడానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. దయచేసి ఈ వీడియోని నాకు ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా తెలియదు, కానీ ఇది ఎవరికి అందచేయాలి అనేది కూడా తెలియదు. నా బాధను మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నా బాధ కాదు, చాలామంది అభ్యర్థుల బాధ ఇదే, మాట్లాడలేని వారి బాధ ఇదే. మీరు ధర్నాలకు రావట్లేదు అనేసి అనుకుంటున్నారు, కానీ ఆ రావకపోవడం వల్ల ఉన్న కారణం బాధ వెనకాల ఇంట్లో వాళ్ళు అవన్నీ ప్రెషర్, దూరము, విజయవాడకు దూరము, అంత దూరం వెళ్ళి ఏం చేస్తావు అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక మేము ధర్నాలకు రావట్లేదు. మా యందు దయ ఉంచి ఇప్పుడు ఎవరైతే అధికారంలో లేరో పవన్ కళ్యాణ్ గారు, ఆ టీడీపీ కాకుండా ఇంకెవరైనా మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మా కోసం సపోర్ట్ చేయండి. జర్నలిస్టులు కానీ, ఇతర సిపిఐ పార్టీ కానీ, డివైఎఫ్ఐ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాకు సపోర్ట్ చేయండి. మాకు 1 డిస్ట్రిక్ట్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసేలాగా గవర్నమెంట్తో పోరాడండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.